బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తిరువనంతపురంలోని విజయన్ నివాసంతో పాటు కేరళ వ్యాప్తంగా ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలను నిరసిస్తూ పెద్ద ఎత్తున తరలివచ్చిన సిపిఎం కార్యకర్తలు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. సోదాలు చేస్తున్న ఈడీ అధికారుల వాహనంపై సిపిఎం శ్రేణులు ఒక్కసారిగా దాడికి తెగబట్టారు. ఇక తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు మాజీ సీఎం నివాసం ముందు నిలిపి ఉంచిన ఈడీ అధికారుల కారు అద్దాలను రాళ్లతో పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘర్షణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానిక పోలీస్ సిబ్బందిపై కూడా సిపిఎం కార్యకర్తలు దాడికి పాల్పడడంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి చేదాటిపోవడంతో అక్కడ అదనపు బలగాలను రంగంలోకి దించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తిరువనంతపురంలోని విజయన్ నివాసంతో పాటు కేరళ వ్యాప్తంగా ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ తనిఖీలను నిరసిస్తూ పెద్ద ఎత్తున తరలి వచ్చిన సిపిఎం కార్యకర్తలు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. సోదాలు చేస్తున్న ఈడీ అధికారుల వాహనంపై సిపిఎం శ్రేణులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాయి. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు మాజీ సీఎం నివాసం ముందు నిలిపి ఉంచిన ఈడీ అధికారుల కారు అద్దాలను రాళ్లతో పూర్తిగా ధ్వంసం చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఈ ఘర్షణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానిక పోలీస్ సిబ్బందిపై కూడా సిపిఎం కార్యకర్తలు దాడికి పాల్పడడంతో ఇక పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పరిస్థితి చేదాటిపోవడంతో అక్కడ అదనపు బలగాలను రంగంలోకి దించారు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరింత సమాచారం అందిస్తారు. రైట్ కళ, అసలు ఎందుకు ఈ ఘర్షణ చోటు చేసుకుంటుంది? కేవలం సోదాలు చేస్తున్నారనే నెపంతోనేనా? దాదాపు మనకు సీఎంఆర్ఎల్కి సంబంధించినటువంటి లంచం కేసులో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్కి సంబంధించినటువంటి ఇళ్లపై అంటే ఈడీ దాడులు అన్నటువంటిది దాదాపు దీనికి సంబంధించినటువంటిది నిన్న రాత్రి నుంచి కూడా ఈడీ దాడులు జరుగుతుంది అన్నటువంటి ముందస్తు సమాచారం కూడా కొంత సిపిఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అందడము, తర్వాత దీనికి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ పినరయి విజయన్కి సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యంగా అక్కడ దాని కార్యకర్తలందరూ కూడా చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మైనింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రమోటర్ల ఇళ్లతో పాటు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి ఇంటిని కూడా ఈడీ సోదాలు చేయడం జరిగింది. దాదాపు 12 ప్రాంతాల్లో కూడా ఈ విధంగా సోదాలు దాదాపు అంటే ఎన్నికలు ముగిశాయి. అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అంటే లంచాలకు సంబంధించింది అనుకోవచ్చు, అనేక అంశాలపై కూడా జరుపుతున్నటువంటి దర్యాప్తులు. కానీ ఇక్కడ మైనింగ్కి సంబంధించినటువంటి అంశమే కంపెనీ ప్రమోటర్లకు సంబంధించిన దానికి సంబంధించినటువంటి కేసులో నిమిత్తమే అంటే ఈడీ సోదాలు అన్నటువంటిది దాదాపు అధికారులు ఈడీ సోదాలు చేసేటటువంటి సందర్భంలోనే అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలందరూ కూడా ఇటు సిపిఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇటు ఈడీ అధికారులపై దాడులు చేశారు. దీనికి సంబంధించినటువంటిది కూడా అక్కడ పోలీసులందరూ కూడా బందోబస్తు, కొంతమంది రాత్రి నుంచి కూడా కొంతమంది బందోబస్తు ఉన్నారు. దీనితో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉన్నదన్నది మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్ కళ, అయితే ప్రస్తుతం చూస్తున్నాం, మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము, చాలా మంది పోలీసులపై కూడా రివర్స్ వ్యతిరేకించడం వాళ్ళపై కూడా చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. కొందరు పోలీసులు గాయపడ్డారని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఘర్షణకు ప్రస్తుతం మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకుంటోంది? ఖచ్చితంగా ఏదైతే ఈడీ సోదాలకు సంబంధించినటువంటిది నిన్న రాత్రి నుంచి కొన్ని ప్రాంతాలకు ఇటు ఈడీ సోదాలు జరుగుతుంది అన్నటువంటి ముందస్తు సమాచారం తెలిసినది ఒకవైపు, అనేక ప్రాంతాల్లో 12 ప్రాంతాల్లో కూడా ఈడీ సోదాలు జరుగుతున్నటువంటిది. పలు ప్రాంతాల్లో కూడా సిపిఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా చేరుకోవడం జరిగింది. దీనితో అక్కడ అంటే సిపిఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ వచ్చినటువంటి పోలీసులు అధికారులపై కూడా నిరసనలు తెలుపుతున్నటువంటిది. కానీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించినటువంటిది ఎవరైతే
అంటే అల్లరి మూకలు అనుకోవచ్చు, కొంతమంది కార్యకర్తలు చేస్తున్నటువంటి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటిది గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే లావాదేవీలు అనుకోవచ్చు, తర్వాత మైనింగ్కి సంబంధించినటువంటిది కూడా చాలా మటుకు కూడా ఫిర్యాదులు అందడంతో ఈ విధంగా ఈడీకి సంబంధించినటువంటి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉంది. ఇటు సిపిఎం కార్యకర్తలు, అటు అధికారులపై, ఈడీకి సంబంధించినటువంటి అధికారులు, అటు పోలీస్కి సంబంధించినటువంటిది కొంతమంది అధికారులపై కూడా నిరసనలు తెలుపుతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి. రైట్, కళ అయితే మనం బేసిక్గానే చూస్తూ ఉంటాం. ఏదైనా ఈడీ రైట్స్ జరిగినప్పుడు వాళ్ళకి సహకరించాలి. అది ఎంత పెద్ద మనుషులైనా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా సరే ఈడీ అధికారులు వచ్చి వాళ్ళ సోదాలు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసుకొని పోతూ ఉంటారు. మరి ఇప్పుడు అంటే పినరయ్ విజయన్ వెనుక ఉన్న కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, పార్టీ అభిమానులు ఎవరైనా సరే వాళ్ళు సహకరించాలి. కానీ ఇలా ఘర్షణకు దారి తీయడం వెనుక ఇంకెవరైనా ఉన్నారా? ఏమైనా ప్లాన్స్ జరుగుతున్నాయంటారా? ఇదంతా కావాలనే జరుగుతోందని అనిపిస్తుందా? మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటిది మమతా బెనర్జీకి సంబంధించినటువంటి ఈడీ సోదాలు, ఐపాక్ మీద జరిగినటువంటి ఘటన మనము గత ఎన్నికల ముందు కూడా చూసాము. ఆ సమయంలో కూడా ఈడీ దాడులు చేస్తున్నటువంటి సమయంలో అటు పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటిది కార్యకర్తలు, అటు ఏకంగా ముఖ్యమంత్రి అటు ఈడీ సోదాలు చేస్తున్నటువంటి సమయంలో కూడా స్వయంగా వచ్చి వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ తీసుకొని వెళ్ళింది. దానికి సంబంధించినటువంటిది పోలీసులు కూడా కొంత అడ్డుకోవడము జరిగినటువంటిది. కానీ ఏకంగా సీఎం రంగంలోకి దిగడంతో చేసేది లేక సైలెంట్గా ఉండిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. కానీ దీనిపై కోర్టు కూడా, అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు కూడా ఈడీ సోదాలు చేసేటప్పుడు ఈ విధంగా ముఖ్యమంత్రికి అడ్డుపడ్డం అన్నది తగినది కాదు అంటూ కూడా చెప్పినటువంటి అంశం. ఇదే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటిది పలు చోట్ల కూడా సోదాలు చేస్తుంది, నిరసనలు తెలుపుతున్నటువంటిది. ఖచ్చితంగా దీని వెనకాల ఉండేటటువంటిది, అంటే ఈడీ అంటే ఖచ్చితంగా దీని వెనకాల ఎవరు ఉన్నారు అనే దానికన్నా కానీ ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటిది మాత్రం ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ముఖ్యంగా అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, అంటే అధికారులపై కూడా కొంత ఇక్కడ నిరసనలు తెలుపుతున్నటువంటిది. అటు పోలీసులపై కూడా, అటు సిపిఎంకి సంబంధించినటువంటి కార్యకర్తలు చేస్తున్నటువంటి నిరసనలతో అటు పరిస్థితి కొంత ఉద్రిక్తంగా ఉంది. దాదాపు 12 ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఉదయం నుంచి ఏకతాటిగా కొనసాగుతున్నటువంటి అంటే దాడులు అనుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇంకా కీలకంగా కూడా అంటే అప్డేట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం కొంత ఉద్రిక్తత పరిస్థితుల మధ్య మాత్రం ఈడీ సోదాలు జరుపుతూ ఉంది. రైట్ రైట్.